ఓం శాంతి. భారతదేశం ఆధ్యాత్మిక ప్రధాన దేశం. ఆధ్యాత్మిక విద్య యోగ సాధనల్లో మొత్తం ప్రపంచానికి అనుసరణీయం. భక్తి అనేది ఆధ్యాత్మిక సాధనలో తొలి అడుగు బాల్యదశ అయితే, జ్ఞాన వైరాగ్య సాధనలనేవి మనిషికి దుఃఖాల నుంచి ముక్తి పొందే మార్గాన్ని నిర్దేశించే మార్గదర్శకాలు. సంసార సాగరంలో ఎదురయ్యే కఠిన పరిస్థితులనే తుఫానులను దాటేందుకు, ఈశ్వరుని పరమ పదాన్ని అందుకునేందుకు భక్తి ఒక్కటే సరిపోదు. ఆత్మజ్ఞాన పరమాత్మ జ్ఞాన సంపన్న దివ్య జ్ఞానము అత్యావశ్యకమే. అందుకు అనుగుణంగానే మన ప్రాచీన ఋషులు, మునులు, తపస్సంపన్నులు కలియుగంలో మాయామోహితులైన మానవుల మనస్సును ధర్మపదంలో నడిపించేందుకు అవసరమైన దివ్య జ్ఞానాన్ని పండుగలు, ఆచారాలు, పురాణగాథలు, దృష్టాంతాలు రూపంలో సంకేతాత్మకంగా నిక్షిప్తం చేసి జగతికి అందించారు. ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం. సంవత్సరానికి 24 ఏకాదశులు, 12 ఏకాదశులు దక్షిణాయనంలో, 12 ఏకాదశులు ఉత్తరాయణంలో వస్తాయి. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతా సమేతంగా భూలోకంలో భక్తులకు దర్శనమిస్తాడని భావిస్తారు. దక్షిణాయనాన్ని దేవతల రాత్రిగాను, ఉత్తరాయణాన్ని దేవతల పగలుగాను, దేవయానంగాను, ఈ 2 ఆయనాలకు మధ్య వచ్చే సంధి సమయాన్ని ప్రభాత సమయం, బ్రహ్మ ముహూర్తంగాను, ఈ సమయంలో ముక్కోటి దేవతలు మేల్కొని ఉండే సమయంగాను నమ్ముతారు. ప్రభాత సమయంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి. సమస్త పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుందన్న బ్రాహ్మణతో దీన్నే మోక్షదా ఏకాదశి అని కూడా అంటారు. పద్మ పురాణం ప్రకారం అసురుడితో యుద్ధం చేసి అలసిన శ్రీ మహావిష్ణువు గుహలో విశ్రమిస్తుండగా ఆయన నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజుగాను భావిస్తారు. ఈ పురాణ గాథ అందరికీ తెలిసిందే. ఈరోజు ద్వార దర్శనానికి ప్రాముఖ్యత ఉంది. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శిస్తే వైకుంఠానికి వెళ్తామని భావిస్తారు. ఈ భావనలన్నింటిలో దాగిన అంతరార్థాన్ని ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టికోణంతో మాత్రమే అర్థం చేసుకోగలుగుతాం. కారణం, కేవలం ద్వార దర్శన మాత్రం చేతనే ఎవరూ స్వర్గప్రాప్తిని పొందలేరన్నది నిర్వివాదాంశం, జగమెరిగిన సత్యం. విషయ వాసనలు, రాగద్వేషాదుల నుంచి సంపూర్ణంగా ముక్తి పొందే సాధన గావించిన వారే ఉత్తమ లోకాలను, స్వర్గప్రాప్తిని పొందుతారనేది భగవానుడి వాచ. భోగలాలసను నిర్మూలించటానికి, ఇంద్రియ నిగ్రహానికి భక్తి ఒక్కటే సరిపోదు. లోతైన జ్ఞాన వైరాగ్యాలతో కూడిన నిరంతర సాధన, తపస్సు కావాలి. విష్ణువు అంటేనే నా విష అంటే విషయ వికారాల విషం లేశమాత్రమైన అంటనివాడు, నిర్లేపి, సంపూర్ణ నిర్వికారి, మర్యాదా పురుషోత్తముడు, అస్ఖలిత బ్రహ్మచారి అని అర్థం. భౌతిక సంబంధాలకు అతీతంగా సంపూర్ణ ఆత్మ స్వీయ నియంత్రణతో, నిర్లిప్తతో ఉండేవాడని అర్థం. శ్రీ లక్ష్మీ, శ్రీ నారాయణుల యుగల స్వరూపమే శ్రీ మహావిష్ణువు. సంపూర్ణ పవిత్ర గృహస్థాశ్రమానికి ఆదర్శం, ప్రతీక. లక్ష్మీదేవి 2 భుజాలు, శ్రీ నారాయణుడి 2 భుజాలు వెరసి చతుర్భుజ మహావిష్ణు స్వరూపం. ఆయన అంగాంగం పద్మ సమాన పవిత్రం. అందుకే ఆయన అంగాంగాన్ని పద్మంతో, కమల పుష్పంతో పోల్చుతారు. అదరం కమలం, కర్ణం కమలం, కరం కమలం, పాదం కమలం, పాదపద్మాలు పద్మాక్షుడని కీర్తించారు. ఆయన సమస్త ఇంద్రియాలు అబాధ మస్తకం, కమలతుల్యం. ఆయన చేతిలోని గద కౌమోదకి. యోగ బలానికి, తపస్యా శక్తికి, పంచేంద్రియాలు, అరిషడ్వర్గాలపై సంపూర్ణ విజయాన్ని సాధించిన దానికి సంకేతం. కౌమోదకి అంటే మనస్సును వశంలో ఉంచేది అని అర్థం. నిస్సంశయంగా ఈశ్వరునితో బుద్ధియోగమే మనస్సును వశం చేసుకునే మహామంత్రం.
నారాయణుడు కూడా దేహాతీతుడైన ఈశ్వరుని ధ్యానించే మన్జీతగా, జగజ్జీతగా, వైకుంఠాధీశుడుగా అయ్యాడు. అందుకే నారాయణుడిని యోగేశ్వరుడని కూడా సంబోధిస్తారు. ఆయన చేతిలోని శంకువు పాంచజన్యం జ్ఞాన శంఖారావానికి ప్రతీక. మాయాతీతుడైన శివపరమాత్మ నుంచి మాయను జయించే జ్ఞానాన్ని తాను పొందటమే కాకుండా విశ్వాత్మలందరినీ ఆ జ్ఞాన శంఖధ్వనితో అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొల్పిన దానికి సంకేతం. అలాగే విష్ణువుని స్వదర్శన చక్రధారిగాను కీర్తిస్తారు. ఆయన చేతిలోని చక్రం సృష్టి చక్రం కాలచక్రానికి ప్రతీక, అనంతమైన విశ్వ గడియారానికి చిహ్నం. విష్ణువుకు కాలచక్ర జ్ఞానాన్ని, సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను, ఆయన ముందు జన్మలో కాలాతీతుడు, జ్ఞానసాగరుడు, సృష్టి ఆది మధ్యాంత జ్ఞాత, సృష్టి రూపీ వృక్షానికి చైతన్య బీజమైన పరమేశ్వరుడే సుదర్శన చక్రం రూపంలో ప్రసాదించాడని వేదవచనం. ఈ సృష్టి చక్ర జ్ఞానానికి సంకేతాత్మకంగా స్వస్తిక్ రూపంలో అభివ్యక్తం చేశారు. ఈ సృష్టి 4 సమభాగాలుగా విభజించి ఉంటుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. సత్య త్రేతాయుగాలను బ్రహ్మ పగలు స్వర్గంగాను, ద్వాపర కలియుగాలను బ్రహ్మ రాత్రి నరకంగాను వ్యవహరిస్తారు. 4 యుగాలు కలిపితే ఒక కల్పం అవుతుంది. ఈ కాలచక్రం ప్రతి కల్పానికి ఒకసారి ఉన్నదున్నట్లు పునరావృతం అవుతుంది. రాత్రి పగళ్ల చక్రం, ఋతువుల చక్రం, జన్మ మృత్యువుల చక్రం లాగా కాలచక్రం కూడా ప్రతి కల్పం నూతన సృష్టి సత్యుగంతో ఆరంభమై కలియుగంతో లయమై తిరిగి సత్యుగంతో పునరావృతం అవుతుంది. ద్వాపర కలియుగాదుల్లో విషయ వికారాదులకు వశీభూతులు, మాయా పీడితులైన మానవులు పాపకర్మలు చేయటం మొదలు పెడతారు. అందుకే కలియుగాన్ని పాపాత్మల ప్రపంచం అని, దుర్గతి అని వ్యవహరిస్తారు. సత్యుగాన్ని పాపరహిత ప్రపంచం, పుణ్యాత్మల ప్రపంచం అంటారు. ప్రతి మనిషి స్వర్గానికి వెళ్ళాలని కాంక్షిస్తాడు. స్వర్గం పైనెక్కడో ఆకాశంలో, నరకం కిందెక్కడో రసాతలంలో ఉందనుకుంటారు. వాస్తవానికి స్వర్గ నరకాలు రెండూ భూమి మీదే ఉంటాయి. సత్యుగమనే స్వర్గం నేల మీదే ఉంటుంది. కలియుగమనే నరకము నేల మీదే ఉంది. కర్మల్లో శ్రేష్ఠత్వం, దివ్యత్వమే మనిషిని స్వర్గవాసానికి యోగ్యునిగా చేస్తే, కర్మల్లో భ్రష్టత్వం, పతనమే పాతాళం అంటే కలియుగం నరకవాసులుగా చేస్తుంది. మనిషికి పాపకర్మల నుంచి ముక్తి పొందే జ్ఞానాన్ని పాపకటేశ్వరుడైన ఈశ్వరుడు మాత్రమే ప్రసాదించగలడు. కలియుగాంతం సత్యుగారంభం మధ్య సంధి సమయం, దీన్నే పురుషోత్తమ సంగమయుగం అంటారు. ఇది 5వ యుగం, గుప్త యుగం. ఈ యుగంలోనే కాలాతీతుడైన విశ్వాత్మల పిత అయిన శివపరమాత్ముడు గుప్త వేషంలో భూమిపై అవతరించి మానవులకు వికర్మల నుంచి విముక్తి పొందే ఈశ్వరీయ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఆయనను గుర్తించి ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విషయ వికారాల విషాన్ని త్యాగం చేసిన మానవులే తర్వాత జన్మల్లో సత్యుగం, వైకుంఠం, హరిద్వారంలో అడుగు పెట్టగలుగుతారు. సత్యుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు గడుపుతారు. సంగమయుగంలో గుప్త వేషధారి ఈశ్వరుణ్ణి గుర్తించిన దుర్లభ జన్మ మొత్తం 21 జన్మలను సద్గతి అంటారు. దానికి ప్రతీకగానే శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. తులసి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేస్తారు. ఇవన్నీ సంకేతాత్మకాలే. శివపరమాత్ముడు ప్రసాదించే జ్ఞానమే మనుష్యులకు అమరత్వాన్ని ప్రసాదించే అమృతం. మనిషి తనలోని వికారాల విషం హలాహలాన్ని ఈశ్వరుడికి అర్పించి ఆయన ప్రసాదించే జ్ఞానామృతాన్ని జీవితంలో ధారణ చేసి దివ్యగుణధారులైన మానవులే తర్వాత జన్మల్లో స్వర్గవాసానికి యోగ్యులవుతారు. నారాయణుడి ఆత్మ ద్వాపర కలియుగాల్లో నరరూపంలో తన పూర్వజన్మల విస్మృతిని పొంది ఉంటుంది. ఈ స్థితిని యోగ నిద్ర అంటారు. సంగమయుగంలో పునర్జన్మరహితుడైన ఈశ్వరుని ద్వారా తిరిగి తన పూర్వజన్మల స్మృతిని పొందుతుంది. ఇదే యోగ నిద్ర నుంచి మేల్కోవటం. నరస్థితిలో ఉన్న నారాయణుడి ఆత్మ తిరిగి పురుషార్థం చేసి మరల వైకుంఠాధీశుడుగా అవుతాడు. నారాయణుడు పంచేంద్రియాలు, అరిషడ్వర్గాలు మొత్తం 11పై సంపూర్ణ విజయం పొంది తిరిగి వైకుంఠాధీశుడుగా అయిన రోజుకి ప్రతీకే ఈ వైకుంఠ ఏకాదశి.
జ్ఞానయోగ సంపన్నుడు దివ్య గుణధారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠంలోకి వెళ్ళాలి అంటే మనుష్యులు విషయ వాసనాసక్తులను జయించాలి. అప్పుడే ఈ దుఃఖాల నుంచి, కలియుగి నరకం నుంచి ముక్తి, వైకుంఠ ద్వార ప్రాప్తి కలుగుతుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే మురాసురుడు మనిషి మనస్సును ఆవరించిన తమో రాజసిక గుణాలకు ప్రతీక. జ్ఞానయోగ సాధన, ఈశ్వరుని స్మృతితో ఈ అసుర గుణాలను అంతమొందించి సత్వగుణాలను అలవరుచుకున్నప్పుడే సత్వ ప్రధాన ప్రపంచమైన వైకుంఠ ద్వారం, స్వర్గంలోకి అడుగు పెట్టగలుగుతారనేది వైకుంఠ ఏకాదశి మానవులకిచ్చే ఆధ్యాత్మిక సందేశం. ఓం శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు.